హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్యకాలంలో చాలా కేసులు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రస్తుతం జరుగుతున్న సంఘటన ఘోరమైన సంఘటనే అనుకోవచ్చు. విశాఖపట్నం గోపాలపట్నంలో నందమూరి నగర్లో జరిగిన ఒక ఘోరమైన సంఘటన గురించి తెలియజేయడానికి ఈరోజు మన ముందున్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి అండ్ అలాగే స్పిరిచువల్ మెంటర్ ఇంగువ కర్ణమ్మ గారు. ఈ విషయం మీద చర్చించడానికి మన ముందున్నారు. అమ్మ మాటల్లో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. విశాఖపట్నం గోపాలపట్నంలో నందమూరి నగరంలో నాగరాజు అనే నరరూప రాక్షసుడు అనుకోవచ్చు, ఇంకేమైనా పేరు పెట్టచ్చు. సో తన కట్టుకున్న భార్యని లైంగికంగా వేధించి చిత్రహింసకు గురి చేసి చివరకు తన భార్య చావుకే తను కారణమయ్యాడు. ఈ విషయం గురించి తప్పకుండా మీ మాటల్లో చెప్తాను. నాకు అందిన వార్తలని దృష్టిలో ఉంచుకొని నాకు అర్థమైన అంశాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇందులో వాస్తవాలు 90% ఉన్నాయి. ఒక 10% మనం ఆ సన్నివేశం జరిగిన చోట, ఆ సంఘటన జరిగిన చోట లేము కాబట్టి 100% కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు ఎవరైనా కూడా, న్యూస్ చెప్పేవాళ్ళు. కానీ 90% పోలీసుల ద్వారా అందినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొనే మాట్లాడతాం కాబట్టి వాస్తవాలే చెప్పడం జరుగుతుంది. ఈ గోపాలపట్నం నందమూరి కాలనీ అనేటువంటి ప్రాంతంలో వైజాగ్లో నాగరాజు వసంత వాళ్ళిద్దరికీ వివాహం జరిగి దాదాపు 11 నెలల కాలమైంది. వివాహం జరిగిన మర్నాటి నుంచి అతను దాంపత్య జీవనము ప్రారంభించిన క్షణం నుంచి కూడా భార్యని ఒక బొమ్మలాగా, అంటే ఆడుకోవడానికి ఒక వస్తువు దొరికినట్టుగా అలా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు అని ఆ అమ్మాయి గ్రహించిన అంశము. అది పోను విపరీతంగా మారి అతను అడ్డు ఆపు లేకుండా అతని యొక్క లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి సంసార జీవితము అనేటువంటి మాటని అడ్డుపెట్టుకొని ప్రతి నిత్యము కూడా భార్యని రకరకాలుగా చిత్రవధకు గురి చేస్తూ ఆమెని శారీరకంగా ఇష్టంగా అడ్డదిడ్డంగా వాడుకోవడం ప్రారంభించాడు. తను లైఫ్ పార్ట్నరు, జీవిత భాగస్వామి, నాలాగే ఆమె కూడా ఒక సాటి మనిషి, ఆమెకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని వాడు పూర్తిగా మర్చిపోయినటువంటి క్రూరమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తిగా మనం ఇక్కడ అభివర్ణించవచ్చు. ఎంచేతంటే ఆ పిల్లకి 20 సంవత్సరాల వయసు, చిన్న అమ్మాయి. తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత తీరుతుందని చక్కగా ఓ మంచి సంబంధం దొరికింది కదా అని పెళ్లి చేశారు. కానీ ఇతను ప్రవర్తన, ఇతని మెంటల్ కండిషను అంత బాగా లేవు. అంటే వాళ్ళు మంచి అని ఏదైతే అనుకున్నారో అంత మంచిగా లేవు. అతను ఒక రకమైనటువంటి లైంగిక ప్రపంచంలో విహరిస్తున్న మానసిక రుగ్మత కలిగిన వ్యక్తి. బయటికి నార్మల్గా అందంగా చక్కగా మంచివాడిలా కనబడుతున్నాడు. ఈ అంశాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మాత్రమే గ్రహించగలిగింది. ఎందుకంటే అతనితో జీవితాన్ని పంచుకునే ఇల్లాలి కదా. ఆ పిల్లకి అర్థమైపోయింది. అర్థమైపోయి కొంతకాలము తెలిసి తెలియనితనం కదా, భర్త అంటే ఇలాగే ఉంటాడేమో, వైవాహిక జీవితం అంటే ఇలాగే అతను చెప్పినట్టు వినాలేమో అని పాపము ఇష్టమున్నా లేకపోయినా, కష్టమైనా ఇబ్బందికరంగా ఉన్నా భరిస్తూ వచ్చింది. కానీ అతనికి రోజు రోజుకి శృతి మించిన ఆ లైంగిక వేధింపుల చేష్టలు ఎక్కువ అవ్వడంతో ఆ అమ్మాయి శారీరకంగా మానసికంగా కూడా తట్టుకోలేని స్థితికి రీచ్ అయింది. అలా ఎప్పుడైతే ఆ స్టేజ్కి వచ్చిందో మొట్టమొదటిగా చనువు ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులకి, తన తోబుట్టు అక్కకి, వాళ్ళకి చెప్పుకుని బాధపడింది. వాళ్ళు ఈ అమ్మాయికి వివాహ జీవితం కొత్త కాబట్టి భయపడుతోందేమో అని, లేదులేమ్మా అతనే అడ్జస్ట్ అవుతాడు, సర్దుకుపోవాలి, ఆడపిల్లవు కదా అని 4 నీతి వాక్యాలు పెట్టి చెవులో ఆ అమ్మాయిని అలా వదిలేశారు.
పెద్దగా సీరియస్గా పట్టించుకోలే ఆ అంశాన్ని వాళ్ళు. అలాగే ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆ సోదరి సరిగా సీరియస్గా పట్టించుకోలేదో ఇంకా గత్యంతరం లేక అత్తమామలకు కూడా చెప్పుకుందిట అత్తగారికి, ఇలాగ ప్రవర్తిస్తున్నాడు మీ అబ్బాయి, నాకు బాధాకరంగా ఉంది. అలాగే నెలసరి రోజుల్లో కూడా నన్ను రెస్ట్గా ఉండనివ్వకుండా హింసిస్తున్నాడు అని చెప్పుకొని బాధపడిందట. వాళ్ళు మగాడు కదమ్మా అడ్జస్ట్ అవ్వాలి అని, అలాగేలే మేము చెబుతాంలే అని అలా ఇలా మాయమాటలు చెప్పి వాళ్ళు ఇంటర్ఫియర్ కాలేదు పెద్దగా. దాంతో ఈ పిల్లకి ఫిజికల్ మెంటల్ టార్చరు ఎక్కువైపోయింది భర్తతోటి. ఇంకా దిక్కుతోచని పరిస్థితిలో ఉంది అమ్మాయి. ఎంతటి దారుణం అంటే డే బై డే అతను అతిగా ప్రవర్తించడం, భార్యతో పడక గది సుఖాన్ని అనుభవించేటప్పుడు ఆమె భార్య నేను భర్తని అన్న విచక్షణని కూడా కోల్పోయి ఏదో అదొక బొమ్మ, నేను బొమ్మతో ఆడుకుంటున్నాను అన్నట్టుగా విచ్చలవిడితనంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీనంతటికీ కారణం ఏమిటి అంటే అతను అశ్లీల చిత్రాలని చూడటం అనేది అలవాటుగా పెట్టుకున్నట్ట పెళ్లికి ముందు నుంచే. అతనికి అది ఒక మానసిక రుగ్మతలాగా రూపొందింది. అంటే ఈ అశ్లీల చిత్రాలని ఇవాళ రేపు ల్యాప్టాప్లోనే కాదు, సెల్ ఫోన్ ఉంటే అందులో కూడా చూస్తున్నారు కదా, అవన్నీ చూసి వాటికి ఎడిక్ట్ అయిపోయాడు. ఆ అశ్లీల చిత్రాలని చూడడము ఆనందించడము, చూడడము ఆనందించడము. పెళ్ళైన తర్వాత భార్య దొరికింది కదా ఒక ఆడది, ఇంకా ఆమె మీద ప్రయోగాలు ప్రారంభించి ఆ అమ్మాయిని ఒత్తిడి చేయడము, ఆ చిత్రాలని అమ్మాయికి చూపించడము. ఆ అమ్మాయి అవి చూసి భయపడి అసహించుకొని చూడను అంటే హింసాత్మకంగా బలవంత పెట్టి నువ్వు చూసి తీరాలి, ఇందులో ఉన్నట్టుగా నాకు సహకరించాలి అని అమ్మాయిని ఒత్తిడి చేయడము, దుర్భాషలాడము, అవసరమైతే 4 దెబ్బలు కూడా కొట్టి తనకు నచ్చిన విధంగా తను సంసార జీవితం విషయంలో, లైంగిక కార్యక్రమాల విషయంలో అతను ఆమెని అతి దారుణంగా హింసించాడు అనేది అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది? తన గోడు తల్లిదండ్రులకి చెప్పుకుంది, ఎవరూ అర్థం చేసుకోవాలా. అత్తమామలకి చెప్పింది, అర్థం చేసుకోవాలా. తోబుట్టు అక్కగారికి చెప్పింది, ఆమె బాధపడింది. అలాగేలే మీ బావతో చెప్పి మరిది గారికి చెప్పిస్తాను అలా బిహేవ్ చేయొద్దని అని అంది. కానీ వాళ్ళు ఇతను ఇంత సైకోగా బిహేవ్ చేస్తున్నాడని ఊహించలేకపోయారు. వాళ్ళు దాన్ని క్యాజువల్గా తీసుకున్నారు. ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా, భయపడుతుందేమో అనే ఉద్దేశంతో అలా అన్నారు. కానీ వాడు ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడు అనేది వీళ్ళు తెలుసుకోవట్లా, అర్థం చేసుకోవట్లా అమ్మాయి బాధని. ఈ క్రమంలో అలా 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 కొంతకాలం గడిచిపోయాక అమ్మాయి భరించలేక ఇంకా పీరియడ్స్ టైంలో కూడా అమ్మాయిని హింసిస్తుంటే అధిక రక్తస్రావం అయ్యి శారీరకంగా కూడా నరకాన్ని అనుభవించి ఇంకా భరించలేక పుట్టింటికి వచ్చేస్తే ఆ మాట ఈ మాట చెప్పి నచ్చ లేదులే ఇక మీట అలా చేయడు, అతనికి మేము చెప్తాము, అతను పద్ధతిగానే ఉంటాడు, నువ్వు కంగారు పడకు, అతనికి మేము నచ్చ చెప్తాము అని చెప్పి అందరూ వచ్చి ఏదో ఒక 4 మాటలు చెప్పి అతనికి సర్ది చెప్తే అతను బుర్ర ఊపాడు అందరి ముందు. సరే వీళ్ళు నమ్మేసి మళ్ళీ పిల్లని అత్తారింట్లో వదిలేసి వెళ్ళిపోయారు. అంతే. అప్పటికి ముందు ప్రవర్తన ఎలా ఉందో దానికి రెట్టింపు ఎక్కువగా ఇతను దాష్టికం చేయడం మొదలుపెట్టాడు. అంటే అంతకు మునుపు కంటే ఎక్కువగా ఆమెని లైంగికంగా వేధించడము అనేది కొనసాగడం ఆ అమ్మాయికి అన్టాలరబుల్ మ్యాటర్ అయిపోయింది. ఎందుకంటే ఒక పక్క పేరెంట్స్ ఎందరికి చెప్పినా కూడా వాళ్ళెవ్వరూ కూడా ఫలితం లేదు కాబట్టి నేనేం చేసినా కూడా ఇక మీద అడిగే వాళ్ళు లేరు అన్న ఒక ధీమా. అది ఇతను మరి మానసిక రుగ్మతేనండి, అది ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత. ఆ విధంగా అతను అశ్లీల చిత్రాలను చూడటము, భార్యని ఒక మనిషి అని మర్చిపోయి ఒక మృగంలాగా ఆమె పట్ల ప్రవర్తించటము, అది పడక గదిలో ఆమెని చిత్రహింసలకు గురి చేయటము అనేది చట్టబద్ధంగా కూడా అది నేరము, దానికి భయంకరమైన శిక్షలు కూడా ఉంటాయి.
అది అతనికి తెలుసో మరి తెలీదో చాలా వికృతంగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తనకి ఈ అశ్లీల చిత్రాలు చూడటం అనే హ్యాబిట్ మాత్రమే కారణం కాదు, మరొక కారణం కూడా ఉంది. అతనిలో ఒక రకమైన ఆత్మ న్యూనతాభావం ఏదో ఉండి ఉంటుంది. లేకపోతే అతను ఈ రకమైన లైంగిక సామర్థ్యాన్ని పెంచేటువంటి మందులు కొన్ని ఉంటాయట. వయాగ్రా, ఏదో సయాగ్రా, ఇలాంటి దుష్టులని తీసుకెళ్ళి నయాగరాలో పడేస్తే పేడ వదిలిపోతుంది. అక్కడ ఇంకా ఉత్తేజమైనటువంటి ఇది లభిస్తుంది. ఇలాంటి వాళ్ళకి అదే సరైన శిక్ష అంటాను నేను. సరే, అలాంటివి ఏవేవో వినియోగించాలి, అవన్నీ చేసుంటాడు. అవి చాలక హిమాలయ కంపెనీలో ఒకటి ఉంటుంది మెడిసిన్. అదేమిటి అంటే ఈ లైంగిక పరమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని ఫిజికల్గా ఇంప్రూవ్ చేసి అధికంగా అటువంటి శక్తి సామర్థ్యాలని కలిగించేటువంటి ఒక మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్. దాని పేరు ఏదో ఉంది. అది కూడా నిత్యము రోజు 2 టాబ్లెట్లు మినిమం 2 వేసుకోవాలి. అబౌట్ 20 years వాళ్ళు. అది కూడా వాడుతున్నాడట. వాడి ఈఎంఐని కూడా వేసుకోమని బలవంత పెట్టేవట. వేసుకోకపోతే బలవంతంగా నోరు తెచ్చి నోట్లో వేసేవట. ఇంతటి క్రూరముడు, ఇంతటి దుర్మార్గుడు, ఇంతటి కామపిశాచి వాడు పైకి మంగనాచి, పైకి మంచివాడు, అందగాడు అని టైటిలు. లోపల వాడికి కామపిశాచం పట్టు పీడిస్తోంది. ఆ కామపిశాచాన్ని వాడు భార్యకి బలి చేయడం మొదలుపెట్టాడు, భార్య మీద చూపించడం. ఈ తీవ్రత పెరిగి 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 ఏమండి 4 గోడల మధ్యన పెట్టితే హింసిస్తే పిల్లి కూడా ఒకనాటికి పులి అవుతుంది అంటారు. కానీ ఈ పిల్ల పులిలాగా అవ్వకుండా, ఇంకా నేను బయట ప్రపంచంలోకి వెళ్ళినా ఇటువంటి క్రూర జంతువులే కదా ఉండేది. ఈ తల్లిదండ్రులు చేసిన వివాహాన్ని భగ్నం చేసుకొని డైవర్స్ తీసుకొని బయటకు వెళ్ళినా ఇటువంటి క్రూర జంతువే మళ్ళీ ద్వితీయ కళత్వం ఇంకో మొగుడుగా లభిస్తే ఎలా? లేదా ఈ మగవాళ్ళందరూ ఇంతేనేమో అనే థాట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఒక చిన్న వయసులో ఉన్న యవ్వనంలో ఉన్న ఒక ఆడపిల్లకి సంసార జీవితం పట్ల ఒక దురభిప్రాయాన్ని ఏర్పడేలాగా ప్రవర్తించాడు ఈ దుష్టుడు. అప్పుడు ఆ అమ్మాయికి ఎలాంటి థాట్ వస్తుంది? లోకంలో మగవాళ్ళంతా ఇంతే అనే థాట్ వచ్చేస్తుంది. సో నేను ఇంకా బతికి వ్యర్థము అనేటువంటి ఆలోచన వచ్చింది. అయినా లాస్ట్ ట్రయల్గా తన బావగారికి ఫోన్ చేసిందట 2-3 రోజుల క్రితం. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి దాదాపు 8 to 9 మధ్యలో ఫోన్ చేసి, బావగారు దయచేసి మీరన్నా నా ప్రాణాలు కాపాడండి, అతను నన్ను చంపేసేలా ఉన్నాడు, చాలా చిత్రహింసకు గురి చేస్తున్నాడు అంటే అసలు ఏం జరిగిందో చెప్పమంటే నేను మీకు చెప్పలేను, ఆడపిల్లను కదా, మా అక్కకి చెప్పాను, తల్లిదండ్రులకి చెప్పాను, అత్తమామలకి చెప్పాను, ఎవ్వరూ పట్టించుకోవట్లా, ఎవ్వరూ నమ్మట్లా, కనీసం మీరన్నా మీ తోడల్లుడికి చెప్పి నా ప్రాణాలు రక్షించండి, ఏవో మందులు వాడుతున్నాడు, నన్ను రోజు ఇంచుమించు రేపులాగా చేస్తున్నాడు, బలవంత పెడుతున్నాడు, పడగ్గతిలో నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని చెప్పి అమ్మాయి విలపించిందట. ఆయన అలాగే అమ్మ నేను అతనితో మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సరే రాత్రిపూట ఎందుకు పొద్దున మాట్లాడదాంలే అనుకున్నట్ట. ఆయన కూడా ఛానల్లో మాట్లాడుతున్నాడు అమ్మాయి బావగారు. రాత్రి దాదాపు 10:45 తర్వాత 11:30 లోపు ఆ తోడల్లుడి ఫోన్ నుంచి కంటిన్యూగా ఫోన్ కాల్స్ వస్తున్నాయట. వస్తుంటే ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నాడు అని ఫోను కాసేపు తీయలేదు. తర్వాత నాన్ స్టాప్ కాల్స్ వస్తుంటే తీసి ఎవరండి ఏంటి అని అడిగితే ఆ తోడల్లుడి ఫోన్లోంచి ఇంకెవరో మాట్లాడి ఈ అమ్మాయి పరిస్థితి బాగాలేదు, పలానా హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, మీరు అందరూ అర్జెంటుగా రండి అని చెప్పారట. అంటే ఫోన్ పెట్టేసి వీళ్ళు పొద్దున్నే వెళ్దాంలే అనుకున్నారట. వీళ్ళందరూ దాన్ని ఇంత సీరియస్ మ్యాటర్గా భావించలేదు. కానీ ఇందులో తల్లిదండ్రులైనా అర్థం చేసుకుని ఉండాల్సింది. ఆమె ఒకసారి వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండొచ్చు. అలాగే అల్లుడి పట్ల వాళ్ళకి అమితమైన గౌరవము
నమ్మకము ఉండి ఉండొచ్చు. ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అంటే వాళ్ళు నమ్మి ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి వయసులో చిన్నది కాబట్టి మామూలు సంసార జీవితం చేస్తేనే భయపడుతుందేమో అని అనుకొని ఉండొచ్చు. ఇలాంటి అపోహకి వాళ్ళు గురయ్యి వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అనుకుందాము. వాట్ ఎవర్ ఇట్ మే బి. మళ్ళీ ఫోన్ వచ్చిందట, మీరు అర్జెంటుగా రావాలి అని. ఇంకా అందరూ అప్పటికప్పుడు బయలుదేరి ఆ పలానా హాస్పిటల్కి వెళ్ళేసరికి అమ్మాయి చచ్చిపోయి ఉందట. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పారట. మరి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోలేదు. వాళ్ళందరూ కలిసి, ముఖ్యంగా అమ్మాయి భర్తే, తాళి గుర్తులు ఉన్నాయి ఇక్కడ, మంగళసూత్రాలు గొలుసు ఉంటుంది కదా, వాడే అమ్మాయిని చంపేసి ఉంటాడు. మా చెల్లెలు చెబుతూనే ఉండి నన్ను చంపేసేలాగా ఉన్నాడు అని. అందుకని మాకు న్యాయం చేయండి అని వాళ్ళ అక్క పాపము తల్లి రోధిస్తున్నారు. వాళ్ళ రోదన అసలు వాళ్ళ గర్భశోకము వినలేకపోతున్నాము. ఏమండి, ఈ సందర్భంగా నేను ఇటువంటి మెంటాలిటీ ఉన్న రుగ్మతలు ఉన్న వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీకు అంత విపరీతమైన లైంగిక వాంఛలతోటి కొట్టుకొని తిమ్మిరెక్కి మదమెక్కి చస్తుంటే వేశ్యావాడలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. తగిన బుద్ధి వాళ్ళు చెబుతారు. కట్టుకున్న ఇల్లాలు, చిన్న పిల్ల నోరు మెదపలేకపోయింది, వాడిని ఎదిరించలేకపోయింది, వాడి నీచ లైంగిక చర్యలకి దారుణాతి దారుణంగా బలైపోయి ప్రాణాలు కోల్పోయింది. అంచేత అదొక మానసిక వ్యాధి, శారీరక వ్యాధి కూడా. తక్షణమే సంబంధిత డాక్టర్లను సంప్రదించాలి. మీరు పిచ్చి వాళ్ళలాగా, కామపిశాచాల్లాగా ఆడవాళ్ళని వేధించడము, భార్య కాదు ఏ స్త్రీనైనా మానభంగాలు చేసేది ఇలాంటి విధవలేనండి. చాలా ఎక్కువ రేపులు మర్డర్లు చేసేది ఇలాంటి నీచులే. వాళ్ళందరికీ ఇదే నేను చేస్తున్న హెచ్చరిక. మిమ్మల్ని పోలీసులు వదిలిపెట్టరు, మీకు ఆజన్మ ఖైదు ఉంటుంది. అంతకు మించిన దారుణాలు మీరు చేశారు అని తెలిస్తే ఉరిశిక్ష కూడా విధిస్తారు. మినిమం 8 years to 20 years పోస్కో చట్టం కింద వీళ్ళకి శిక్షలు ఉంటాయండి. రేపు చేసిన వాళ్ళకి ఉండే శిక్షలు కూడా ఉంటాయి. అలాగే ఇలా పైశాచికంగా కామపిశాచాల్లాగా స్త్రీని శారీరక మానసిక హింసలకు గురి చేస్తే, అది భార్య అయినా సరే, ఏ స్త్రీ అయినా సరే, ఎవరినైనా సరే, పోలీసుల దృష్టికి ఒకసారి కంప్లైంట్ వెళ్ళాక తగిన విధంగా కోర్టు వారు, మన పోలీసులు చట్టము న్యాయము విడిచిపెట్టరు. తస్మాత్ జాగ్రత్త. అందుకని ఇటువంటి దుష్ట చర్యలకి సమాజంలో, మన దేశంలో అడుగడుగున అనేక మంది పాల్పడుతున్నారు. ఈరోజు ఈ నాగరాజు ఒక్కడే కాదు, అనేక మంది ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వీటన్నిటికీ కారణము 2 కారణాలు. ఒకటి, ఎతటి వ్యక్తి, స్త్రీ కూడా ఒక సాటి మనిషి, తనకు కూడా ఆలోచన శక్తి, ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని మర్చిపోయి ప్రవర్తించడము. రెండవది, అది ఏదో వాళ్ళ జన్మ హక్కులాగా, ఆడ దొరికితే చాలు దాన్ని నాశనం చేసేసి ప్రేమ అని చెప్పి లవ్ అని, డవ్వని, అదని ఇదని వాడు దొబ్బి వదిలేసి, గర్భిణీలను చేసి వదిలేసి, ఇలా చేసేవాళ్ళు సమాజంలో ఎక్కువైపోయారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కొత్త రకమైన చట్టాన్ని రూపొందించి మన భారత ప్రభుత్వము దేశంలో ఏ మారుమూల గ్రామంలో ఇటువంటి ఘటనలు జరిగినా అందుకు కారకులైన వాళ్ళని, స్త్రీలైనా సరే పురుషులైనా సరే, ఆడవాళ్ళు కూడా ఇలా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, మగవాళ్ళని మోసం చేసేవాళ్ళు కొంతమంది, ఎవరైనా సరే తగిన విధంగా కఠినాతి కఠినంగా శిక్షించాలి అని వినయపూర్వకంగా ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నానండి. మనము ఆ పిల్ల ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాము. ఈ నీచుడికి కఠినాతి కఠినమైన శిక్ష లభించాలని, అందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు, అక్కడ ఉన్నటువంటి చట్టము వెంటనే స్పందించి ఎక్కువ జాప్యం చేయకుండా అతగాడిని శిక్షించాలి అని కోరుకుందాం. అయితే ఆఖరిగా ఇంకొక ప్రశ్న,
ఇప్పుడు తల్లిదండ్రులు ఈ విషయంలో ఈ నాగరాజు వసంత కేసులోకి వస్తే తల్లిదండ్రులు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి సో ఈ అమ్మాయికి ఈ దుస్థితి పట్టింది. నిజంగానే అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉంటే బాగుండేది. సో అంటే ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులకైనా సరే ఇప్పుడు ఈ సంఘటనతో మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మొత్తం ఇలాంటి వాళ్ళు అమాయకంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉండుండొచ్చు. సో వాళ్ళందరికీ మీ యొక్క ఇది ఎలా అంటే అండి, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంటే స్కూల్ స్థాయిలో ప్రాథమిక విద్య నేర్చుకునే స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు ఆడపిల్లలకి మగపిల్లలకి ప్రతి పాఠశాలలో ఇన్ ఎవ్రీ స్కూల్ దే షుడ్ హ్యావ్ వన్ క్లాస్, ఒక సైకాలజిస్ట్ని కానీ సైక్రియాటిస్ట్ని కానీ అక్కడ పెట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏమిటి, ఆడపిల్లలు మగపిల్లలతోటి ఎలా ప్రవర్తించాలి, మగపిల్లలు ఆడపిల్లలతో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి మంచి చెడులు నేర్పించాలి అంటానండి. అలాగే తల్లిదండ్రులకు కూడా పేరెంటల్ క్లాస్ ఒకటి తీసుకోవాలి. ఇదే సైక్రియాటిస్టు లేదా సైకాలజిస్టు వాళ్ళకు కూడా నెలకి 2 సార్లు 15 రోజులకోసారో అలా వాళ్ళని పిలిచి ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఎవరైనప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఒక క్లాసు తీసుకోవాలి. నెలకి 2 క్లాసులు వాళ్ళకి. అప్పుడు వాళ్ళలో కొద్దిగా మార్పు వస్తుంది అని నా అభిప్రాయం. అటువంటిది బాల్య దశ నుంచి తీసుకోకపోతే ఎన్ని చూడటం లేదండి. నెలల పిల్లల్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్లల్ని ఆ మధ్య రేపు చేశాడు ఆ స్కూల్లో అటెండరు అని ఇలాంటి దారుణాలు. మానభంగాలు ఏమిటండి, పసిగుడ్డులు అండి వాళ్ళు, లోకమెరుగని బిడ్డలు. వీళ్ళ మద పిచ్చికి వీళ్ళ కామపిశాచాలు వీళ్ళందరినీ శిక్షించండి, వదలకండి. సమాజంలో శాంతి భద్రతలు అనేటువంటివి పూర్తిగా నాశనం చేసేది ఇటువంటి వాళ్ళే ప్రప్రథమంగా. వాళ్ళని శిక్షించడము మన చట్టము న్యాయము యొక్క తక్షణ కర్తవ్యము. అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డల పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళ బిడ్డలు ఏదైనా చెబుతుంటే కాస్త విని ఆలోచించి మంచి చెడులు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా లైట్గా తీసుకొని వదిలేయకూడదండి, వినాలి. వాళ్ళు ఎంత బాధపడింది చెప్తున్నారు అనేది విని అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే కదా తెలుస్తుంది. అంత నిర్లక్ష్యం పనికిరాదు. కనేసి పెళ్లి చేసి చేతులు దులిపేసుకొని మనకు సంబంధం లేదు అనుకోవడం చాలా తప్పండి. ఇప్పుడు మీ బిడ్డ చనిపోతే ఏడుస్తున్నది ఎవరు? మీరేగా. అందుకని ఆ కడుపు శోకం మీకు ఈ రకంగా రాకూడదు అంటే బిడ్డల విషయంలో ఎప్పుడూ తగు జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు కూడా కొంత సమయాన్ని వెచ్చించి వాళ్ళ కష్ట నష్టాలు బాధలు కొంచెం విని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటాను నేను. లేకపోతే ఇదిగో ఇలాంటి ఘోరాలే జరుగుతూ ఉంటాయి, వాటికి ఎంతోమంది బలైపోతూ ఉంటారు. థ్యాంక్ యూ అమ్మ. ఎంతో చూశారు కదండి, ప్రతి ఆడపిల్ల బాధనే. ఇది చిన్నప్పటి నుంచి మనకి చిన్న పిల్లల దగ్గర నుండి మనం ఇలాంటివి ఎన్నో కేసులు చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చి మన ముందు చెప్తున్నా కూడా సో పోలీసులు అనేవాళ్ళు శిక్షిస్తారు. కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా స్ట్రాంగ్గా నిర్ణయం అంటే ఇంకా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళు అసలు ఇలాంటి అగాత్యాలు జరగకుండా ఇంకా చేయాలని కోరుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆడపిల్లలకి ఇంకా ప్రొటెక్షన్ ఇస్తూ ఉండాలని కోరుకుంటూ మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం.